రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. పెండ్లి విందు కాదిది, పండుగ విందు కాదిది, మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 18వ ఆదివారం. ఈరోజు పట్టణాలు మనము బాగా ఆలకిస్తే మానవునికి అత్యవసరమైనటువంటిది, నిత్యము ఉండాల్సినటువంటిది ప్రభువు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో నెలకో పలకో కావలసింది కాదు, సంవత్సరానికి ఒక్కసారి కావలసింది కాదు. నిత్యము మానవునికి అవసరమైనటువంటిది ఏమిటి? ఆహారం, భోజనము. 3 పూట్ల తింటాం రోజులో, అవునా కదా? 3 పూట్ల. మళ్ళీ 3 పూట్లే కాదు, మళ్ళీ మధ్యలో టీ అని, 10 గంటలకి స్నాక్స్ అని, మళ్ళీ 4 గంటలకి స్నాక్స్ అని, మళ్ళీ మధ్యలో ఏవో ఒకటి తినడమే. ఎప్పటి వరకు? రోజంతాను. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం, ఆహారము మానవునికి ఎంత అవసరమై ఉందో, ఎంత ముఖ్యమో ఆలోచించండి దేవుని బిడ్డలారా. అయితే గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అవసరమైనటువంటిది, మానవునికి చాలా అవసరమైనటువంటి ఈ ఆహారమును దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఇస్తున్నాడు. ఏమిటి? ఆయన ఇచ్చేటువంటి ఆహారము ఉచితంగా మనకు దయచేస్తున్నాడు. అందుకని ఈరోజు పట్టణాలను ఒక్కసారి తీయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. దప్పిక కొనిన వారెల్లరను నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ధాన్యమును కొని ఆరాగింపుడు. 2 ధనమీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడు. చూడండి, ధనము ఇవ్వకయే అంటే మీరేమి డబ్బు చెల్లించిన అవసరం లేదు, ఉచితంగా తీసుకోండి. ఉచితంగా తీసుకోండి, తినండి. ప్రభువు ఉచితంగా దయచేస్తున్నాడు. తర్వాత ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి? దేవుడు ఇంత ఉచితంగా మనకి ఇస్తున్నటువంటి ఆహారము మనకి మేలు చేస్తుంది. ఈ రోజుల్లో మనము కొని తెచ్చుకుంటున్నాం జబ్బులు కదా. మనం తింటున్నటువంటి ఆహారంలో షుగర్ ఎక్కువ, బీపీ ఇస్తుంది, అనేకమైనటువంటి రోగాలు తెచ్చిపెడుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ ఏంటి? నూడిల్స్, పానీపూరీలు, చెప్పండి, ఫ్రైడ్ రైస్లు, చికెన్ బిర్యానీలు, ఇవన్నీ తినగా మనకి ఏమొస్తుంది? రోగం వస్తుంది. మానవుడికి తెలిసినా సరే ఇవన్నీ తింటున్నాడు, రోగం తెచ్చుకుంటున్నాడు, కొని తెచ్చుకుంటున్నాడు. కానీ ప్రభువు ఏమంటున్నాడు తెలుసా?
ఇదిగో నేను మీకు శ్రేష్టమైనది, మీకు అవసరమైనది, మిమ్మల్ని బాగు చేసేటువంటిది, మీకు కీడు చెయ్యనిది నేను ఉచితంగా ఇస్తున్నాను రా, తీసుకోండిరా బాబు అంటున్నాడు దేవుడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత సువిశేషంలో కూడా వస్తే మనము ప్రభు అంటున్నాడు కదా, వాళ్ళందరినీ కూడా చెంతకు పిలిచాడు. అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఖర్చు అవుతుంది, డబ్బు బోల్డ్ అంత అవుతుంది, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారు అంటే ప్రభువు అక్కడ అద్భుతం చేసి ఉచితంగా ప్రభువు వీరందరికీ భోజనం పెట్టాడు, ఉచితంగా ప్రభువు ఇచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, దీని నేపథ్యం ఏమిటి? ప్రభువు మొదటి పట్టణంలో ఆకలి ఉన్నవారులారా రండి, దాహంగా ఉన్నవారులారా రండి, వచ్చి భోజనం భుజించి త్రాగి మీరు వెళ్ళండి, పాలును ద్రాక్షరసమును ధాన్యాన్ని ఉచితంగా ధనము ఇవ్వకయే తీసుకుని వెళ్ళండి అని ప్రభువు అందరినీ ఆహ్వానించాడు. నేపథ్యం ఏమిటి? దీని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియాలో ఇంకనూ ఊడిగం చేస్తున్నారు. అయితే అప్పుడే ఒక రాజు వచ్చాడు, కోరేషు రాజు అని, పారసికా రాజు. ఆ కోరేషు అనేటువంటి రాజు వచ్చి ఇజ్రాయేలు పడుతున్నటువంటి బాధలు కష్టాలను చూసి వాళ్ళని బాబిలోనియా నుండి విడిపించాడు. వీళ్ళకి ఇంకా రెక్కలు వచ్చాయి, వీళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అయితే ఇప్పుడే ఆకలి రాజ్యం మొదలయ్యింది. ఒక్కసారిగా వీళ్ళు విడుదల చేయబడినప్పుడు ఎక్కడ ఏది దొరికితే తినేద్దామా, ఎక్కడ ఏది దొరికితే పట్టుకొని నా సొంతం చేసుకుందామా అనుకున్నారు. ఆకలి రాజ్యంలో ఏముంటాయండి? ఆకలి రాజ్యంలో ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఏది దొరికితే అది తిందాం అనుకుంటుంది. ఆకలి రాజ్యంలో ఇంకేముంటాయి? దొంగతనాలు ఉంటాయి, ఉండవా? దోపిడీ ఉంటుంది, డబ్బును దోచుకుందాం అనుకుంటారు, అందరినీ కూడా కొల్లగొట్టాలనుకుంటారు, నా కడుపు నిండితే చాలు అని అనుకుంటారు. ఈ సందర్భంలో ఇజ్రాయేలు ప్రజలు ఇంత పాపానికి ఒడుగడుతున్నారని, దొంగతనాలకు బానిసలైపోతున్నారని, దొంగలైపోతున్నారని, ఇష్టారాజ్యంగా ఉన్నది అని ప్రభు గ్రహించి ప్రభు చెబుతున్నాడు కదా, మీరు డబ్బు ఇవ్వకయే వచ్చి తినండి, మీరు డబ్బు చెల్లించకయే ఉచితంగా వచ్చి ఇదిగో పాలు ద్రాక్షరసము ధాన్యాన్ని తీసుకుని వెళ్ళండి. ఇది నేపథ్యం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నుండి మనము కొన్ని పాఠాలను నేర్చుకుందాం. మనం విన్నటువంటి వాక్యము నుండి కొన్ని పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రభువు మొదటి పట్టణంలో 2 సార్లు ఒక పదాన్ని వాడారు. ఏంటి? ఆకలిగా ఉన్నదా? ధాన్యం కావాలా? పాలు కావాలా? ద్రాక్షరసం కావాలా? అయితే ఏమంటున్నాడు? రండి. ఏంటి ప్రభు వాడినటువంటి పదం ఏంటి? రండి, రండి, రండి. నేను వస్తాను అనలేదు. ప్రభు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు చెప్పండి, మాట్లాడండి, చెప్పండి. రండి. రెండంటే వెళ్ళడమా? చెప్పండి. రెండంటే ఆయన మన దగ్గరికి రావడమా, మనం ఆయన దగ్గరికి రావాలా? మళ్ళీ చెప్పండి. ఆయన దగ్గరకు మనం వెళ్ళాలా? అంతేనా? అంతేనా? వాక్యం తీయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయమే 1వ వచనంలోనే, మొదటి వచనంలోనే ప్రభు చెప్పిన మాట చెప్పండి. 55:1 దప్పిక కొని వారులారా నీటి చెంతకు రండు. మాట ఏంటి? నీటి చెంతకు రండు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి, నీళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే
చెరువును చూసి రా నువ్వు రా అంటే వచ్చేస్తుందా? వస్తుంది కదా. భోజనం దగ్గరికి వెళ్ళి నువ్వు తినకుండా చేతులు కట్టుకొని రా నా నోట్లో పడు వస్తుందా? ప్రభు ఏమంటున్నాడు చూడండి, దేవుని బిడ్డలారా, రండు రండు రండు. మరలా 3వ వచనం చదవండి. దప్పిక కొనిన వాళ్ళెల్లరూ నీటి చెంతకు రండు. మరలా ప్రభు వాడాడు ఏంటి? 3వ వచనములో నా మాట విని నా చెంతకు రండు. మరలా ప్రభు పిలిచాడా లేదా? రండు. మీకు ఆకలిగా ఉన్నదా? రండి. మీకు దాహంగా ఉందా? రండి. మీకు పాలు కావాలా, ద్రాక్షరసం కావాలా, ధాన్యం కావాలా? అయితే రండి, నేను ఇస్తాను, ఉచితంగా ఇస్తాను. కానీ పట్టణం విన్నాం కదా, మీకు తృప్తి కలిగింపని దాని మీద మీ వేతనమును చెల్లింపనేలా, మీ కడుపులు నింపనటువంటి దానిని, మీకు అనారోగ్యం కలిగించేటువంటి భోజనం మీద బోల్డ్ డబ్బులు వెచ్చించడం ఎలా? మనమంతా రివర్సే చేస్తాం. ఉచితంగా వచ్చిన దాన్ని దేనిని మనము దానికి ఒక వాల్యూ ఇవ్వం, దానికి ఒక ప్రాముఖ్యతనివ్వం. ఉచితంగా వస్తుంది కదా, దానికి విలువేముంటుంది? ఉండదు. ప్రభువు చాలాసార్లు ఏమంటున్నాడు తెలుసా? మీకేవైనా కావాలంటే ఏమంటున్నాడు? రండి, మీకు కావలసింది తీసుకొని పొండి. మొట్టమొదట మనం ఏం చేయాలి? ఏమైనా కావాలంటే రావాలా, ప్రభు దగ్గరకు రావాలి. మత్తయి శుభవార్త తీయండి, 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 11:28వ వచనము. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు. చాలు, ఆ పదం విన్నారా? భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా. ఏమంటున్నాడు ప్రభువు? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. రండి రండి రండనే పిలుస్తున్నాడు ప్రభువు. అవునా కదా? మరలా వచ్చిన చదవండి. ప్రభు ఎన్నిసార్లు చెప్పినా రెండనే చెప్తాడు. చూడండి, వినండి మరలా. యోహాను శుభవార్త 6:37 వచనము. యోహాను శుభవార్త 6:37. నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును. అంటే మనం ఏం చేయాలి? వెళ్ళాలి కదా. నా తర్వాత నా యొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడను త్రోసిపుచ్చను. ఐ డోంట్ డినై ఎనీవన్. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఆశతో వస్తారు, ఎంతో నమ్మకంతో నా దగ్గరకు వస్తారే. నేను వెనక్కి పంపిస్తానా? ఉత్తి చేతులతో పంపిస్తానా? కనుక గ్రహించండి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వెళితే రమ్మని పిలిచిన వాడు ఉత్తి చేతులతో పంపిస్తాడా? అవును కదా. ఆహ్వానానికి పిలిచి, పెళ్ళి భోజనానికి పిలిచి ఇంటికి ఖాళీ ఆకు పెట్టి చాలే ఏకెళ్ళు అంటాడా? ఖాళీ ఆకు పెడతాడా నీకు? దాంట్లో వడ్డిస్తాడు. నిన్ను రమ్మని పిలిచినటువంటి వాడు వడ్డించి నీకు సంపూర్తిగా ఇచ్చిన తర్వాత పంపిస్తాడు, నీ కడుపు నింపిన తర్వాత పంపిస్తాడు. మన దేవుడు అంత గొప్పవాడు. దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదవండి. దర్శన గ్రంథం 22:17. ఆత్మయు వధువును రమ్ము. ఏంటి మరలా ప్రభు ఏమంటున్నాడు? రమ్ము, రండి. దేనికోసం? చూడండి, దీనిని వినిన ప్రతి వ్యక్తియు రమ్ము అని పలకవలెను. దప్పిక గొనిన వారు అందరును రండు. దప్పిక గొనిన వారు, దాహం వేస్తుందా? రండి. ఇష్టపడు వారు అందరూ జీవ జలములను ఉచితముగా పుచ్చుకొనవచ్చును. ప్రభు దగ్గరికి వెళ్ళిన వారు, వాక్యం సెలవిచ్చింది, ప్రభు ఎప్పుడు మనల్ని పిలుస్తున్నారు, రండి అని ఆహ్వానిస్తున్నారు. ప్రభువు దగ్గరకు వెళితే మన ఆకలిని కానీ దాహాన్ని కానీ తీరుస్తారు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనము. యోహాను శుభవార్త 7:38 వచనం చదవండి. యోహాను శుభవార్త 7:38.
ఆ. ఆ. చూడండి, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనును. నన్ను విశ్వసించువాడు ఏం చేయాలట? వచ్చి అంటే రావడం కదా. రండి వచ్చి దప్పిక తీర్చుకునండి, వెళ్ళండి. అప్పుడు దాహం తీర్చుకుని వెళ్ళండి. అప్పుడు దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవుని దగ్గర జీవజల నదులు పారుతున్నాయి. దేవుని దగ్గర ఆహారము, సరిపడినంత ఆహారము, ఎంత కావాలంటే అంత ఆహారము సమృద్ధిగా ఉంది. దేవుడు ఒక కొట్టుగది లాంటి వాడు. కొట్టుగది అంటే తెలుసా? మీ అందరికీ తెలుసు. కొట్టుగదిలో ఏం చేస్తారమ్మా? ధాన్యం వేస్తాం, ధాన్యాన్ని ప్రిజర్వ్ చేస్తాం, ధాన్యాన్ని నిల్వ చేస్తాం. ఈ కొట్టుగదిలో ఉన్నటువంటి ధాన్యం చూసి నీకు భరోసా ఏంటి? కరువు వచ్చినా పర్వాలేదు, అవునా కదా? భరోసా, నా కొట్టుగదిలో ధాన్యం ఉంది, కావలసినప్పుడు వెళ్ళి తీసుకొని ఆడిస్తాను. అర్థమైందా? కావలసినప్పుడు వెళ్ళి తీసుకొని ఆడించి తింటాను. నాకు ఎందుకు? కావలసినంత ధాన్యం కొట్టుగదిలో ఉంది కదా. దేవుడు దేవాలయము అటువంటిదే. ఏంటి? దేవుడు దేవాలయము మనకి ఒక కొట్టుగది లాంటిది. కొట్టుగది లాంటి వాడు. కావలసినటువంటి ధాన్యము ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. అందుకే ప్రభు ఏమని పిలుస్తున్నాడు? రండి, కావలసిన ధాన్యాన్ని తీసుకుని వెళ్ళండి, ఆడించుకోండి, తినండి, సంతృప్తులు కండి అని ప్రభువు మనకి ఆహ్వానం పలుకుతున్నాడు. అందుకని కొన్ని పాటలు ఉంటాయి కదా, కొన్ని పాటలు, రండి రండి జనులారా పరమనాథుని విందుకు. అవునా? ఏమని పిలుస్తుంది? రమ్మని పిలుస్తుందా, పొమ్మనా? రండి రండి, ప్రభుని దగ్గరికి రండి, వచ్చి తినండి. ఇంకా రండి ఉత్సాహించి పాడుదము. ఏమని పిలుస్తుంది? పొండి పొండి అని పిలుస్తుందా? ఏమని పిలుస్తుంది? రండి రండి, ప్రభుని దగ్గరకు రండి. ఇంకా రండి ఓ జనమా యేసు విందుకు. అవునా? రమ్మనే పిలుస్తుందా? కానీ మనం ఏం పాడుతాం తెలుసా? మనం ఎలా పాడుతాం తెలుసా? రావా నువ్వే రా, రావా యేసువా, అంతేనా మనం పాడేది? ప్రభువే రావాలా, మనం రావు. ప్రభువే రావాలి, నా దగ్గరికి ఆయనే రావాలా, ఆయనే కాళ్ళు కట్టుకొని రావాలి, ఆయన బండి వేసుకుని రావాలి, ఆయన వస్తేనే. కానీ మనం రావు. గ్రహించండి, దేవుడు పిలుస్తున్నాడు, వెళదాం. ప్రభుని చెంతకు వెళ్ళి మన అవసరాలను, అక్కరను తీర్చుకుందాం. ప్రభుని దగ్గరకు వెళదాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. గుర్రానికి దాహం వేస్తే ఎక్కడ తీసుకెళ్తారు? నీళ్ళ చెంతకు, చెరువు దగ్గర తీసుకుని వెళ్తారు. అది ఏం చేయాలి? తాగాలి. తాగాలా? నువ్వు గుర్రాను అయితే నీకు దాహం వేస్తే ఇదిగో తీసుకుని వస్తారు దేవుడి దగ్గరకు. నువ్వు రావాలి, నువ్వు త్రాగాలి, నువ్వు దీవించబడాలి. డెట్రిచ్ బాన్హోఫర్ అనేసి ఒక వేదాంత శాస్త్రవేత్త చెబుతాడు కదా, అ గాడ్ ఈజ్ నాట్ అ మషీన్. అంటే దేవుడు ఒక మెషిన్ లాంటోడు కాదు. అంటే ఏంటి? దేవుడు ఇంకా డెవలప్ అవ్వాలండి. ప్రపంచం ఎంత డెవలప్ అవుతుంది. స్విచ్ నొక్కితే, బటన్ నొక్కితే ఏమొస్తుంది? టీ వస్తుంది. స్విచ్ నొక్కితే నీళ్ళు వస్తున్నాయి, స్విచ్ నొక్కితే అన్నీ జరుగుతున్నాయి. అవునా కదా? దేవుడు ఇంకా రమ్మంటున్నాడు. ఏంటి? దేవుడు ఇంకా వెనకబడే ఉన్నాడు. ఎవరు? దేవుడు ఇంకా రమ్మంటున్నాడు. ఆయన కూడా ఒక స్విచ్ నొక్కుకోవాలా, స్విచ్ పెట్టుకోవాలా. స్విచ్ పెట్టుకుంటే నేను వెళ్ళి అవసరమైనప్పుడు బటన్ నొక్కుంటాను, వచ్చేస్తుంది అంతే. ఇంట్లో నుండి రిమోట్ నొక్కుతాను, వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది కదా. దేవుడు ఇంకా డెవలప్ అవ్వాలా. దేవుడు ఇంకా వెనకబడే ఉన్నాడు. మనము దేవుని బిడ్డలారా భావించకండి, దేవుడు గాడ్ ఈజ్ నాట్ ఏ మషీన్. దేవుడు ఒక యంత్రము కాదు. నువ్వు స్విచ్ నొక్కిన వెంటనే బటన్ నొక్కిన వెంటనే నీళ్ళు వచ్చేయడానికి.
నేను ప్రార్థన చేసిన వెంటనే నీళ్ళు వచ్చేయాలి, నేను గుడికి వచ్చిన వెంటనే నాకు జరిగిపోవాలి. అంతే కదా మన ఉద్దేశాలు, అంతేనా? నేను దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే కురిపించేయాలి. గాడ్ ఈజ్ నాట్ ఎ మషీన్. దేవుడు ఒక యంత్రము లాంటి వాడు కాదు. గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం ఎలాగ మారాలో, ఎలాగ ఆయన దగ్గరకు వెళ్ళాలో నేర్చుకోండి. నేను మంచం మీద ఉండే బటన్ నొక్కుతాను, స్విచ్ నొక్కుతాను, అన్నీ వచ్చేస్తాయి. మంచం మీద ఉండే కిందకి దిగనవసరంలే, రానవసరం లేదు. అవునా? అంతే. నేను కూడా ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నా మూలలో దేవుని గది ఉంది కదా, అక్కడ ప్రార్థన చేస్తున్నాను. గుడికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలా ఏంటి? అక్కడ ప్రార్థించిన ఒకటే కదా, ఇక్కడికి వచ్చిన ఒకటే కదా. నేను ప్రార్థన చేసుకున్నాను, పూజకి వెళ్ళాలా? దేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఆలయానికి వెళ్ళాలా ఏంటి? స్విచ్ నొక్కితే, ఇంట్లో బటన్ నొక్కితే అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళవసరంలా. ఇది మన పోకడ. గ్రహించండి, మనం వెళ్ళాలి. ప్రభు పిలుస్తున్నాడు, రండి. ప్రభు పిలిచినప్పుడు వెళితే నిన్ను ఖాళీ కడుపుతో పంపించడు. ఈరోజు విన్నాం కదా, ఖాళీ కడుపుతో పంపించడు. ప్రభు దగ్గరకు వెళ్ళిన ప్రతి వారు కూడా సంతృప్తులై తిరిగి వస్తారు. ఇంకా గంపలు బోల్డ్ అని 12 గంపలు మిగిలాయి, బోల్డ్ అంత రొట్టె మిగిలింది, ఇంకా తినగాను బోల్డ్ అంత మిగిలిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్తే ఇంత సంతృప్తులను చేస్తాడు. దేవుని యొక్క ఆహారం మనల్ని ఇంత సంతృప్తులను చేస్తుంది. గ్రహించండి దేవుని బిడ్డలారా. దేవుని దగ్గరికి వెళ్తే ఒక్క ఆహారం మాత్రమే కాదు. గ్రహించండి, దేవుని చెంతకు వెళితే ఒక్క ఆహారం మాత్రమే కాదు. ఈరోజు చదివినటువంటి సువిశేష పట్టణం తీయండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదవండి. యేసు ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమై ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దారంటే ఆయన వెళ్ళిపోతే ప్రజలు చూడండి, ప్రజలు ఈ వార్త విని, ప్రజలు ఆయన గురించి విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించెను. ప్రభువు అక్కడ సరస్సు తీరంలో ఉన్నాడు, ప్రభువు ఇక్కడ బాడంగిలో ఉన్నాడు. నేను మా గ్రామం నుండి, మా మొగొండు నుండి, పాల్తేరు నుండి, తర్వాత ఆనవరం నుండి నేను బయలుదేరి వెళ్తున్నానా? వాళ్ళు ఎలాగొచ్చారు? కాలినడకన వచ్చారు. దేవుడు తర్వాత వచ్చిన చాలా అద్భుతంగా ఉంటుంది, చదవండి. చూడండి, వాళ్ళందరినీ వారు పడినటువంటి శ్రమను చూశాడు. నా కోసం వాళ్ళు కాలినడకన వచ్చారే ప్రభు, చూడండి, నా కోసం వాళ్ళు నడుచుకుని ఇంత శ్రమతో వచ్చారే అని చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాను. వాళ్ళు ఎందుకు వచ్చారండి? భోజనం కోసం వచ్చారా? అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి అని వచ్చారా? దేవుని వాక్యం వినడానికి వచ్చారు. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రభువు గమనించాడు, ప్రభువు జాలిపడ్డాడు. నువ్వు కూడా ప్రభువు కోసం ఏం ప్రయత్నం చేస్తున్నావు చెప్పు? ఆయన కోసం కొంచెం దూరమైన నడుస్తున్నావా? ఆయన కోసం కొంచెం ఉదయాన్నే లేచి ఆయన్ని దర్శించుకుంటున్నావా? ఆయన కోసం చిన్ని చిన్ని త్యాగాలు చేసి ఏం చేస్తున్నావు? నీ మీద జాలిపడ్డానికి నీ మీద ఇంకా ఆయనకి ఏం కలుగుతుంది? జాలి ఏం కలుగుతుంది చెప్పు? ఆయన కోసం నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు చెప్పు? కానీ నీ మీద జాలి పడిపోవాలి ఆయన. కానీ నీకు కావలసింది మాత్రం ఇచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, నీకు కావలసినవన్నీ వచ్చేయాలి. ఎక్కడ జాలి పడ్డానికి, ప్రభు మనసు కరిగించడానికి నువ్వు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నావు? ఆయన మనసు కరిగించగలుగుతున్నావా? ఆయన హృదయం చలించిపోవాలి. అయ్యో నా కోసం వచ్చారే ఇంతమంది ప్రజలు, అయ్యో నా కోసం ఆదివారం విడవకుండా వస్తున్నారే, కాలినడకను వస్తున్నారే, డబ్బు ఖర్చు పెట్టుకొని వస్తున్నారే, ఇంత సమయాన్ని వెచ్చించి వస్తున్నారని జాలి పడిపోవాలి ప్రభువు నీ కోసం. అప్పుడు ఇస్తాడు. వాళ్ళు ఏమైనా ప్రభు మమ్మల్ని బాగు చేయండి అని వచ్చారా? కానీ వాళ్ళని గమనించాడు. వీళ్ళకి ఏం అవసరము? వ్యాధిగ్రస్తులు ఉన్నారు వీళ్ళ మధ్యలో అని వ్యాధిని నయం చేశాడు. వీళ్ళు ఆకలిగా ఉన్నారు అని ప్రభువే అద్భుతం చేశారు. శిష్యులు ఇంకా ప్రభు వీళ్ళందరూ మేము మేపలేం ప్రభు, వీళ్ళందరికీ మేము ఎక్కడి నుంచి తేవాలి?
అని చేతులెత్తేస్తే ప్రభు చెప్పాడు, లేదు మనమే పెట్టాలి అని ప్రభువు వాళ్ళని పోషించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజలందరూ ఆయనను వెంబడించారు. వెళ్ళారే లేదా అంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళారే లేదా? వెళ్ళారు అంటే వెళ్ళారు. తర్వాత అక్కడ 18వ వచనంలో మత్తయి శుభవార్త 14:18 వచనం ఒకసారి చదవండి. చూడండి, ప్రభువు భోజనాన్ని ఏమన్నారు? ఆ రొట్టె ముక్కలను ఏమన్నారు? తీసుకుని రండి. మరలా ఏమంటున్నాడు చూడండి, మరలా ఏమంటున్నాడు? తీసుకుని రండి. అద్భుతం కావాలా? రండి, తీసుకుని రండి. ఎవరికైనా బాగోలేదు, తీసుకుని రండి, రండి రండి అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు కోసం మనం కదులుతున్నామా? ప్రభు కోసం మనం వెళ్ళగలుగుతున్నామా? ఒక్క చిన్న అడుగన్న వేయగలుగుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం, ఆత్మపరిశీలన చేసుకుందాం. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వారికి, ఎవరికైనా నీకు భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే నీకు గొప్ప విశ్వాసం నమ్మకం ఉంది అంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు, నీ యొక్క ఆకలిని తీరుస్తాడు, నీ కడుపును నింపుతాడు. వాక్యం చెబుతుంది, కీర్తన తీయండి 111, కీర్తన 111. నీకు కనుక భక్తి విశ్వాసం ఉంటే, దేవుని మీద భయభక్తులు ఉంటే ఖచ్చితంగా నీ కడుపు నింపుతాడు ప్రభువు, నీ ఇంటిని నింపుతాడు. 111:5 వచనం చదవండి. తన పట్ల భయభక్తులు కలవారికి, చూడండి, తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా కూడు పెట్టెను. ఆలకించారా? అతడు కడుపు నిండా కూడు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. మనకుందా ఆ విశ్వాసం? ఉందా? భయభక్తులు ఉన్నాయా? కడుపు నిండా కూడు పెడతాడు, కడుపు నిండా ఆశీర్వాదం ఇస్తాడు. ప్రయత్నం చేద్దాం. తర్వాత కీర్తన 145:15, కీర్తన 145:15 వచనము. ప్రతి ప్రాణియు, అదిగో ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. ఆయన వైపు ఎంత అవసరంతో చూస్తున్నాం మనం చెప్పండి. మనకు అన్నీ ఇచ్చేసాడు కదా దేవుడు, మనకి ఇంకేం అవసరం ఉంది? 3 పూట్ల అందరికీ భోజనం దొరుకుతుంది. కరువు ఎవరికన్నా ఉందమ్మా చెప్పండి? 3 పూట్ల దొరుకుతుందా లేదా? ఇంకా ఆయన వైపు మనం ఏం చూస్తాం ఆశతోటి? మాకేం చేస్తాడా దేవుడు అని ఎవరిని చూస్తున్నాం ఈ రోజుల్లో? అన్నీ ఉన్నాయి కాబట్టే మనం ఎవరు ఆయన వైపు ఆశతో ఎదురు చూడడం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయండి. ఆయన వైపు ఆశతో ఎదురు చూచు వారికి ఆయన కడుపు నింపుతాడు. కీర్తన 37:25-26 వచనాలు చదవండి. నేనిప్పుడు యవ్వనమును గతించిన వృద్ధుడను, కానీ ప్రభు నీతిమంతుని పరిత్యజించుట గాని అతని బిడ్డలు, చూసారు, నీతిమంతుడు గతించుట కానీ అతని బిడ్డలు బిచ్చమెత్తుకొనుట కానీ నేనెంతవరకు చూడలేదు. దేవుని నమ్ముకున్న వారికి బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందా? యేసు ప్రభువుని, ఆ ప్రభువు మీద భక్తి విశ్వాసములు చూపించినటువంటి వారిని ఎవ్వరిని కూడా బిచ్చమెత్తుకునేటట్లు, అడుక్కునేటట్లు చెయ్యడు. అంతటి వరకు తీసుకురాడు. గ్రహించండి. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత చివరిగా ప్రభు అంటున్నాడు కదా, ఈరోజు యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం, చివరి వచనం చదవండి. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు లాలింపుడు, మీరు జీవమును పడు. ఎవరైతే ప్రభు దగ్గరకు వెళతారో, చదవమ్మా అక్కడికి. తర్వాత వచ్చిన తర్వాత పలుకు లాలింపుడు, మీరు జీవమును బడియుదురు. తర్వాత నేను మీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును. తర్వాత దావీదునకు వాగ్దానం, ఆలకించండి, దావీదునకు వాగ్దానం చేసినవి దీవెనలను మీకు ఇస్తును.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళకి నేను దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తాను. ప్రభు అన్నాడా లేదా? ఏంటి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు? దావీదుకి ఇచ్చినటువంటి దీవెనలేంటి? ఆ దీవెనలే మన జీవితంలో ఫలింప చేస్తాడట. అవే మరలా మనకి ఇస్తారట. ఏంటవి? తీయండి, సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాలు తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం లేదు, నేను చెప్పేస్తాను. 5 దీవెనలను దావీదుకి ఇచ్చాడు. అవన్నీ మన సొంతం. ఏమిటో క్లుప్తంగా మీకు వివరిస్తాను, వినండి. మొదటి దీవెన, ఒరే నువ్వు గొర్రెల కాపరివి, ప్రజలకు కాపరిగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లేదా గొర్రెల కాపరి, పశువులు మేపుకునేవాడిని తీసుకొచ్చి ప్రజల్ని మేపేటట్లు ప్రజలకి పాలకుడిగా చేశాడు. గొప్పతనం కదా. రెండోది, ఇదిగో శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తాను అన్నాడు. ఎంతమందిని గెలిచాడు చూడండి, ఎంతమందిని మట్టు పెట్టాడో చూడండి దావీదు. అంత దీవెనలు మనకిస్తాడు. తర్వాత మూడవది, నీ పేరు ప్రఖ్యాతిగాంచును, నీ పేరుని నిలబెడతానురా నేను అన్నాడు. నీ పేరు ఇగో ఈ ప్రపంచమంతా తెలిసేటట్లు చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నట్లే దావీదు పేరు మారుమ్రోగుతుంది. యేసు ప్రభు వింటే చాలు దావీదు గుర్తొస్తాడు. దావీదు తనయ, అవునా? యేసు ప్రభు పేరుంటే దావీదు గుర్తొస్తాడు. ఎందుకు? దావీదు వంశం నుండే కదా వచ్చాడు. అందుకని నాలుగో వాగ్దానం ఏంటో తెలుసా? నీ వంశం నుండి రక్షకుడు వస్తాడు అన్నట్లే వచ్చాడు. అవునా? దావీదు కుమారుడైన యేసయ్య పిలిచాడు కదా, ఓ దావీదు కుమారా నా మీద దయచూపు అన్నాడా లేదా? యేసు ప్రభువు గుర్తొస్తే, యేసు ప్రభువు పేరు చెబితే దావీదు గుర్తొస్తాడు అన్నట్లు దీవించాడు. చివరిది, నీ కుటుంబము నా కనుసన్నల్లో ఉండును. దేవుని బిడ్డలారా, కనుక దావీదుకి ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలు మన సొంతం. నీ కుటుంబము నా కనుసన్నల్లో, నా నీడలో ఉండును, నా రక్షణలో ఉండును. నీ కుటుంబమును నేను ఇంతగా దీవిస్తాను. అయితే మనం ఏం చేయాలి? చివరిగా ఏం చేయాలి? ప్రభు ఏమంటున్నాడు ఈరోజు? రండి రండి రండి. ఆయన దగ్గరకు వెళితే ఈ దీవెనలు మన సొంతం. ప్రభు మనల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్.